మా ప్రొఫెసర్స్ తీసుకొని క్యాంప్ ఎక్కడైతే డిస్ట్రక్షన్ జరుగుతుందో అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు బార్కెట్లు పెట్టుకొని విద్యార్థుల మీద చూడకుండా లాఠీ చార్జ్ నిర్వహించారు. మరి ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వం అన్న రేవంత్ అన్న ప్రభుత్వం ఎక్కడికి వెళ్తే ఇదేం పనులు, ఇదేం దిక్కుమల్ల పనులు అని అడుగుతా ఉన్నాం. అన్న ప్రకృతితో పెట్టుకుంటే ఏమవుతుందో మనందరికీ తెలుసు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వాయనాడులో వరదలు వచ్చి జనాలు ఎట్లా కొట్టుకోలేరు. నా హైదరాబాద్ విశ్వ నగరంలో ఎదగాలి, నా హైదరాబాద్ బాగుంటే నా తెలంగాణ ప్రజలు బాగుంటారని ఈరోజు ఏబీవీపీ కొట్లాడుతుందన్నా. కొట్లాడుతున్నాం దేనికోసమన్నా, మాకు రాసిస్తారా అన్న. 5 సంవత్సరాలు అయితే వెళ్ళిపోతామన్నా, కానీ వచ్చే తరాలకు మంచి ఆక్సిజన్ అన్నారు. ఢిల్లీకి పోతే మనకు మాస్క్ లేని బతకలేమన్నా. ఎందుకు బతకలేమన్నా? ఫ్రెష్ ఎయిర్, కానీ ఇంకా మంచి ఫ్రెష్ ఎయిర్ ఉంచుకొని ఏమంటన్నా నువ్వు మొత్తం గతం చేస్తున్నావు. అర్థం చేసుకో, మా బాధ ఏంటో అర్థం చేసుకో. సూర్య భగవాన్తో పోటీ పడి 36 డిగ్రీల ఎండను కూడా తినగా కొట్లాడుతున్నామంటే మీడియా మిత్రులు, తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించండి. మేము ఎలాంటి కొట్లాడుతున్నాము. ఇది మా పర్సనల్ కోసం కాదన్నా, వచ్చే తరాలకు మంచి ఆక్సిజన్ అందియాలి. ఇక బాధ్యత గల విద్యార్థులుగా మాపై బాధ్యత ఉంది అని తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. తక్షణమే ఆ పనులను ఆపేసి విద్యార్థులతో చెలగాట మాడకండి. అఖిల భారత విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్త మీరు, మీకు తెలుసు ఇలాంటి పరిణామాలు ఉంటాయో ఏబీవీపీతో. మంచి మంచి ప్రభుత్వాలను ఎక్కువ ఉంటుంది ఏబీవీపీ. ఈ దేశంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఉండే చరిత్ర మీరు ఎవరికి లేదు. అన్ని తెలిసి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చాలా బాధ అవుతుందన్న. ప్రజా ప్రభుత్వం, ప్రజా పాలన రేవంత్ అన్న ఇలాంటి పనులు చేయతే ప్లీజ్. వన్య ప్రాణాలన్నీ చచ్చిపోతున్నాయి. ఎక్కడ ఆ వృక్షాలన్నీ పోతున్నాయి. 100 నుంచి 150 జేసీబీలు పెట్టిండన్న. ఇదెక్కడి పాలన, ఇదెక్కడి పాలన అన్న. ఒక్కసారి మేడం మీ కెమెరాలు లోపలికి తీసుకొని రండి, చూద్దాం. జింకలు ఉన్నాయా, ఉండవెత్తలు ఉన్నాయా మరి తెలుస్తుంది.